హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ బాక్స్ గురించి. ఈ బాక్స్ మీకు తెలుసు కదా, పేటిఎం బాక్స్ అంటారు దీన్ని, సౌండ్ బాక్స్ అంటారు. దీంట్లో పేమెంట్స్ ఏమైనా రిసీవ్ అయితే మీకు అనేది ఇక్కడ సౌండ్ వస్తుంది పేమెంట్స్ గురించి. సో ఈ బాక్స్ గురించి వివరంగా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను, చూడండి. చూసారా, బాక్స్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పవర్ ఆప్షన్, పవర్ ఆన్ ఆఫ్, అండ్ వాల్యూమ్ డిక్రీజ్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్. ఇది వచ్చి పేటిఎం బటన్ అంటారు. ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఎవరైనా పేమెంట్ వేసాక మనం రిపీటెడ్గా వినాలంటే దీన్ని ప్రెస్ చేస్తే మనము రిపీటెడ్గా వినొచ్చు. సో మనము ఫస్ట్ ఈ బాక్స్ ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం. ఈ ప్రెజెంట్ అయితే ఆన్లో ఉంది. జస్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే చాలు, అదే ఆఫ్ అయిపోతుంది. చూసారా, ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. దీన్ని ఎలా ఆన్ చేయాలా ఏంది అనేది మీకు చెప్తాను. సేమ్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంతే. జస్ట్ 4 to 5 seconds ఆన్ అయిపోతుంది. చూడండి, చూసారా, ఆన్ అయిపోయింది. ఆన్ అయ్యాక ఒక చిన్న గ్రీటింగ్ ఇస్తుంది, పేటిఎం కరో అని. సో ఇప్పుడు ఏంటంటే, ఈ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంది కదా, ఈ గ్రీన్ లైట్ అనేది మనకి గ్రీన్ లైట్ పోయి బ్లూ లైట్ స్టాండర్డ్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు మారిపోతుంది. చూడండి, జస్ట్ ఒక 10 second టైం తీసుకుంటుంది. తర్వాత అది బ్లూ లైట్గా చేంజ్ అవుతుంది. బ్లూ లైట్గా చేంజ్ అయితే ఏమవుతుందంటే, ఈ బాక్స్ అనేది మనకి పేటిఎం యాప్కి లింక్ అయినట్టు మనకి అర్థం. చూసారా, బ్లూ లైట్కి చేంజ్ అయిపోయింది. సో ఇంతే అండి ఈ బాక్స్ గురించి. అండ్ వెనకాల వచ్చి ఒక బ్యాటరీ ఉంటుంది. మనకి ఈ బాక్స్ వచ్చి ఛార్జబుల్గా వస్తుంది. చూడండి, ఈ 2 స్లాట్స్ వచ్చి, ఒకటి వచ్చి ఛార్జ్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చి సిమ్ స్లాట్. దీంట్లో సిమ్ అనేది మనం వేసుకోవాలా. సో ఇంతే అండి ఈ బాక్స్ గురించి. మనం నెక్స్ట్ యాప్ గురించి వెళ్దాం. ఈ యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, పేటిఎం ఫర్ బిజినెస్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంది అనేది మనం చూద్దాం. దీని గురించి చూడండి, దీని ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూపిస్తుంది ఏంటంటే, నో పేమెంట్ రిసీవ్డ్. అంటే మనకి ఏదైనా పేమెంట్ రిసీవ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. పాస్ట్ పేమెంట్స్ చూద్దాం రండి. సో ఇది పాస్ట్ పేమెంట్స్. సో మీకు ఎవరు మనకి మనీ వేసినా కూడా ఈ క్యూఆర్లో వెంటనే మనకి ఇక్కడ అనేది డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి వ్యూ డివైస్ పేజ్. ఇది వచ్చి సౌండ్ బాక్స్ పేజ్. ఇది దీంట్లో చూడండి, సౌండ్ బాక్స్ గురించి అన్నీ కనిపిస్తాయి. నెట్వర్క్ వచ్చి స్ట్రాంగ్ ఉంది, బ్యాటరీ వచ్చి 67 ఉంది. బ్యాటరీ ఇన్ కేస్ లో అయినా కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తుంది. పైన చూస్తే చేంజ్ సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్ ఏముంది, సౌండ్ బాక్స్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్లో ఉంది లాంగ్వేజ్. ప్రజెంట్ నేను పెట్టుకున్నాను. సో ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెటిల్మెంట్ అనౌన్స్మెంట్. అంటే ఇది ఏమంటే, 1 day పేమెంట్ ఏముందో అది మొత్తం ఒకసారి మనకి అనౌన్స్మెంట్ ఇస్తుంది. అది ఏ టైంకి ఇవ్వాలి అనేది మనం ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోవచ్చు. మార్నింగ్, ఈవినింగ్ ఆర్ నైట్, ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా సెట్ చేసుకోవచ్చు. పేమెంట్ సమ్మరీ అనౌన్స్మెంట్. ఇదేంటంటే చూడండి, ఇక్కడ యువర్ సౌండ్ బాక్స్ విల్ బి ప్లే సమ్మరీ ఆఫ్ పేమెంట్స్ రిసీవ్డ్. అంటే ఒక రోజు మనకి పేమెంట్స్ ఎన్ని రిసీవ్ అయ్యాయో ఒకేసారి మనకి ఇక్కడ సౌండ్ బాక్స్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా మనం టైం సెట్ చేసుకోవచ్చు, ఏ టైంకి చెప్పాలి అనేది. ఇది నెక్స్ట్ వచ్చి కస్టమ్ గ్రీటింగ్స్. అంటే మనకి పేమెంట్ రిసీవ్ అయ్యాక నెక్స్ట్ కస్టమర్కి ఏం గ్రీటింగ్ ఇవ్వాలనేది ఇక్కడ మనకి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ ఇన్ అవర్ స్టోర్, హ్యావ్ ఏ గ్రేట్ డే, ప్లీజ్ టు విజిట్ అగైన్. ఇలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఆన్ డిమాండ్ పేమెంట్ సమ్మరీ. ఇదేంటంటే ఒకసారి అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మీకు ఎన్ని పేమెంట్స్ రిసీవ్ అయ్యాయో అది మీకు ఇక్కడ నేను చూపించాను కదా, బాక్స్లో పేటిఎం బటన్ ఉంది కదా, అది 2 times ప్రెస్ చేస్తే మనకి అది ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనము ఇక్కడ ఫ్రీ క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు, పర్సనల్ లోన్ దొరుకుతుంది, మర్చెంట్ లోన్ దొరుకుతుంది మనకి, బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు మనము, గెట్ ఎర్లీ సెటిల్మెంట్, ఎర్లీగా సెటిల్మెంట్ అవ్వచ్చు పేమెంట్ అనేది. సో ఇది మనకి అవైలబుల్గా లేదు, ఒక 2 months తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది మనకి. ఇంకా మనము ఇక్కడి నుంచి కూడా మనం పేమెంట్స్ అనేది మనం స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అండ్ హిస్టరీ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో గైస్, యాప్ గురించి కూడా చూసారు కదా, యాప్లో ఏం సెట్టింగ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది మీకు అంత వివరంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయి ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి
సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలా